హాయ్ క్రిష్. హాయ్. సో లాస్ట్ ఇయర్ December 24th ఏ రోజు వచ్చింది? బుధవారం. లాస్ట్ ఇయర్ కూడా బుధవారం వచ్చింది. ట్యూస్డే. ఇప్పుడు బుధవారం వచ్చేస్తుంది. ఇప్పుడు బుధవారం వస్తుంది. ఓ ఇయర్ క్లియర్గా అడగండి. ఇయర్ క్లియర్గా అడగాల. ఓకే, 2023 March 18th ఎప్పుడు వచ్చింది? సాటర్డే. ఇంకా రాదు అది. సాటర్డే అంతే. సాటర్డే అయిపోయింది. ఎప్పుడో 2023 అయిపోయింది. 2023 March 18. సాటర్డే. సాటర్డే. సాటర్డే అంట. చెక్ చేసుకోండి. అమ్మో, చెక్ చేస్తే నిజం కరెక్ట్గా ఉంటుందా? చేయండి. ఓకే, చేయండి, ఫోన్ తీసుకొని చెక్ చేయండి. ట్యూస్డే కరెక్టే. ఓ నిజంగానే కరెక్ట్ తెలుసా? ఓకే, 2021 Jan 16th సాటర్డే. నిజంగా సాటర్డే. ఎలా క్రిష్? తెలుసు. తెలుసు అంతేనా? ఫస్ట్ నుంచి నేర్చుకున్నావు ఇవి స్పెసిఫిక్గా? ఎప్పుడో. మీ క్యాలెండర్లో ఏ మంత్ ఏ ఇయర్ ఓపెన్ చేసి పెట్టారు చెప్పండి. January 2021. January 2021లో సాటర్డేస్ ఏ రోజులు వచ్చాయి? 2, 9, 16 అంతా 30. కరెక్టేనా? లిటరలీ కరెక్ట్. 2, 9, 16, 23, 30 ఈ 5 డేస్ వచ్చాయి సాటర్డేస్. ఇంకొక ఇయర్ 2022 February ఫ్రైడేస్. 4th, 11th, 18, 25 అయిపోయింది. కరెక్ట్. 4, 11, 18, 25. 2023 August వెన్స్డేస్. 2, 9, 16, 30. సీరియస్లీ అన్నీ కరెక్టే. 2, 9, 16, 23, 30. వామ్మో, ఏం నేర్పించారండి? ఎలా నేర్పించారు అసలు? అది మేము నేర్పించింది కాదు, అది వాడి టాలెంట్ అంత. 2019 October మండేస్. 7, 14, 21, 28. నిజంగా కరెక్ట్ తెలుసా? 7, 14, 21, 28 నాకు ఒక్క రోజు కూడా గుర్తుండదు క్రిష్. నిజం చెప్పవా ఎలా నేర్చుకున్నావు? 28 అంటే మండే. 28 మండే. ఎలా అసలు? నెక్స్ట్ ఇయర్కి చెప్పు. 2026 October ట్యూస్డేస్. 6, 13, 27. 27. నిజంగా కరెక్ట్. 2026 2015 మే ఫ్రైడేస్. 1, 8, 10, 5, 22, 29. 1, 8, 10, 5, 22, 29. 10, 5, 15. 2015 ఫ్రైడేస్. మే అంటే 1, 8, 15, 22, 29. 15 7 సార్ 135. 14 5 సార్ 14, 5, 70. 70. 2011 ఆగస్ట్ వెన్స్డేస్. 3, 10, 17, 24, 31. ప్రతిదీ కరెక్టే. కాదు, ఎలా నేర్చుకున్నారు గారు అసలు? ఏ ఇయర్ అయినా చెప్తారా? December 25, 2005. 20 years. ఏ రోజు వచ్చింది? సండే. 2005 December థర్స్డేస్. 1st, 8th, 15, 22, 29. 27 లేదు, 29. 29 ఉంది. 22nd 22nd అన్నాడా? ఓ వామ్మో, కానీ నిజంగా కరెక్ట్ తెలుసా? నేను కరెక్టే. మీరు ఫ్లూక్ అనుకున్నారా? ఫ్లూక్లో చెప్తున్నాడు ఏమో, ఒక్కటైనా అన్నీ కరెక్ట్గా చెప్తున్నాడు. 2002 ఏప్రిల్ ట్యూస్డే. 2, 9, 16, 23, 30. దేవుడా, నిజంగా మీకు వస్తాయండి ఇలా డేట్స్? నీకు వస్తాయరా? మీకు వస్తాయా? నాకైతే అస్సలు రావు. నాకు నిన్నేంటో గుర్తుండదు. 2016 July 24. ఏ రోజు వచ్చింది? సండే. ఏముంది ఆ రోజు? ఓ అలా నేను ఫ్లూక్లో డేట్ అడిగినా కూడా చెప్పేస్తాడా? అప్పుడు యూనిఫామ్ కొనుక్కున్నాను, పొట్టయిపోయాయి. ఆ రోజు యూనిఫామ్ కొనుక్కున్నాడంట. అది కూడా గుర్తుంటుందా? అదిగో పొట్టయిపోయింది. 2000 October 12th ఏ రోజు వచ్చింది? థర్స్డే. నా బర్త్డే. నాకే తెలియదు నా బర్త్డే ఎప్పుడు వచ్చిందని. ఇంకా అయిపోయింది. అయ్యో, ఇంకా టైం ఉంది. చేతులు కింద సరిగ్గా కూర్చో. నీ బర్త్డే ఎప్పుడు అయిపోయింది మొన్న. నీ బర్త్డేస్ వరుసగా నువ్వు పుట్టిన దగ్గర నుంచి అన్ని ఏ రోజు వచ్చింది చెప్పు? నేను 2007లో పుట్టేశాను. 2007లో పుట్టేశావు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ డే వచ్చింది? 18 ఏళ్ళు. నీ బర్త్డేస్ డేస్ అంటే చెప్పు. 2007 సెప్టెంబర్ 5 బుధవారం. వెనస్డే. తర్వాత 2008లో 8లో ఫ్రైడే, 9లో సాటర్డే. ఇంక వరుసగా వచ్చేస్తాయి కదా అలా. అదే 11లో వేరే. మరి 11లో మారిపోయిందా? ఈపీఆర్ వస్తుంది కదా మధ్యలో. ఓ, తిన పుట్టక ముందు కూడా తెలుసు తనకి. 1998 మే వెన్స్డేస్. 6, 13, 27. 2027. 6, 13, 20, 27. 1986 సెప్టెంబర్ ఫ్రైడే. 5th, 12, 1926. కాదండి, నిజంగా ఎలా నేర్పించారు చెప్తే. ఇట్లాంటి క్లాసులు ఏమైనా పెట్టుకొని మేము కూడా జాయిన్ అయిపోతాం.
1986లో సెప్టెంబర్ థర్స్డే ఏం డేట్స్ ఉన్నాయి చెప్తున్నాడు ఆ అబ్బాయి. 1990 ట్రూలీ షాక్ తెలుసా, నాకు మాటలు లేవు నోట్లోంచి. ఒక్కొక్క డేట్, ఒక్కొక్క రోజు, ఒక్కొక్క ఇయర్ ఎప్పుడుదో. మమ్మీ బర్త్డే ఎప్పుడు? మార్చి 29 టైం ఉంది. మార్చి 29. మీది ఆగస్టు 3. ఆగస్టు 3. 1958 మీదే. 1958 తాత నేనే ఆశ్చర్యంగా ఉన్నానండి, నాకు అవ్వట్లేదు అసలు అంత ఫాస్ట్గా. నాకు ఎక్కడైనా మైండ్లో ఉంటాయి కదా, నేను ఫాస్ట్గా అడిగేది ఆన్సర్లు చెప్తే ఆ కరెక్టే అనుకోవడానికి, నాకు లేదు. వదులు. 17th ఆగస్ట్ 2005. 5 అంటే బుధవారం. 2007 సెప్టెంబర్ 19. బుధవారం. 2010 జూలై 16 ఎప్పుడు వచ్చింది? ఫ్రైడే. 2012 మార్చ్ 9 ఎప్పుడు వచ్చింది? ఫ్రైడే. 2016 నవంబర్ 17 ఎప్పుడు వచ్చింది? థర్స్డే. 2018 ఫిబ్రవరి 4 ఎప్పుడు వచ్చింది? సండే. 2020 జూన్ 9 ఎప్పుడు వచ్చింది? ట్యూస్డే. ఒక్కటి కూడా రాంగ్ వెళ్ళలేదు తెలుసు ఇప్పటిదాకా. అన్నీ అట్లా చెప్పేస్తున్నాడు వాడు కరెక్ట్గా. వామ్మో. ఇప్పుడు మీరు అడిగిన డేట్లో ఏమేమి ఈవెంట్స్ జరిగినాయి అన్ని గుర్తుంటే అన్ని చెప్తాడు. అవునా? ఈవెంట్స్లో కూడా చెప్తారా? చెప్తాడు. వామ్మో. 2020లో దీపావళి ఎప్పుడు వచ్చింది? నవంబర్ 14. నవంబర్ 14. 2018లో దసరా ఎప్పుడు వచ్చింది? దసరా 18 అక్టోబర్. 18 అక్టోబరా? 18th అక్టోబర్. అక్టోబర్ 18th. కరెక్ట్గానే చెప్పాడు. హోలీ ఎప్పుడు వచ్చింది? 2024. మార్చ్ 25 మండే రోజు ఆడుకున్నాను. మార్చ్ 25 మండే రోజు. మండే కరెక్టే. హోలీ 2025. అట్లాంటి ఇంకేం డేట్స్ ఉన్నాయా? అసలు ఏమడినా చెప్తున్నాడు. ఏమడిగితే ఫెస్టివల్స్ అన్నీ చెప్పాడు. సంక్రాంతి చెప్పాడు, దసరా చెప్పాడు, దీపావళి చెప్పాడు, వినాయక చవితి చెప్పాడు, ఉగాది చెప్పాడు, రంజాన్ చెప్పాడు. శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది? 2024లో. ఏప్రిల్ 17. చూడబల్లే కరెక్టే అయి ఉంటుంది. అయినా చూద్దాం ఒకసారి. బుధవారం రోజు వచ్చేసింది. బుధవారం. సినిమా యాక్టర్ల బర్త్డేలు అడగండి. అవునా? చెప్తాడు. మహేష్ బాబు గారి బర్త్డే ఎప్పుడు? ఆగస్టు 9 సర్లేర్ని గారు. ఆగస్టు 9. బాలయ్య బాబు బర్త్డే ఎప్పుడు? బాలకృష్ణ గారు. జూన్ 10. అక్కడ 1. జూన్ 10. మీరు సెలబ్రిటీల బర్త్డేలు ఇవ్వనా? అవునా? సమంత బర్త్డే ఎప్పుడు? ఏప్రిల్ 28. ఓకే. నాగ చైతన్య బర్త్డే ఎప్పుడు? నవంబర్ 23 అయిపోయింది మొన్నే. నవంబర్ 23 అయిపోయింది మొన్నే. 1986. 1986 ఎప్పుడు పుట్టాడో కూడా చెప్తాడా? కిలో ఏప్రిల్. ఓకే. రామ్ చరణ్ బర్త్డే ఎప్పుడు? మార్చ్ 27. మార్చ్ 27. నాకు తెలియదు ఏని కరెక్ట్గా. ధ్రువ సినిమా. ధ్రువ ఎప్పుడు రిలీజ్ అయింది? 2016. 2016. రామ్ చరణ్. ఎన్టీఆర్ బర్త్డే ఎప్పుడు? మే 20. మే 20. నిత్యా మీనన్ తెలుసా నీకు? నిత్యా మీనన్ జనతా గ్యారేజ్లోనే ఉంటుంది కదా. ఆమె బర్త్డే ఎప్పుడు? ఏప్రిల్ 8. ఏప్రిల్ 8. ఎలా గుర్తుంటున్నారా నీకు ఇవన్నీ? ప్రభాస్ బర్త్డే ఎప్పుడు? ప్రభాస్ అయితే నాకు గుర్తుంది, చెప్పు. అక్టోబర్ 23. ఇంకా కృతి సనంద్ ఎప్పుడు? జూలై 27. కృతి శెట్టి సెప్టెంబర్ 21. శ్రీలీల జూన్ 14. వైష్ణవ్ తేజ్ జనవరి 13. సాయిధరం తేజ్ అక్టోబర్ 15. అన్నీ కరెక్టే. ఇంకెవరైనా మిగిలేరా హీరోలు? వద్దులే. అల్లు అర్జున్ బర్త్డే ఏప్రిల్ 8. కరెక్టా? కరెక్ట్ అంట. సరైనోడు సినిమా అల్లు అర్జున్. సరైనోడు సినిమా. పాటలు తెలుసా నీకు సరైనోడులో? యు ఆర్ మై ఎమ్మెల్యే టీవీలో యూట్యూబ్. గీతా ఆర్ట్స్. బ్యానర్ కూడా తెలుసా నీకు? అల్లు అరవింద్. సరే, అల్లు అర్జున్ పిల్లల పేర్లు ఏంటి? అర్హ, అయాన్. వాళ్ళిద్దరు బర్త్డేస్ తెలుసా? అర్హ బర్త్డే నవంబర్ 21 అయిపోయింది. అయాన్ బర్త్డే ఏప్రిల్ 3. గంగోత్రి సినిమా ఎప్పుడు వచ్చింది? 2003. పుష్ప ఎప్పుడు వచ్చింది? 2021. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అది 18. జూలై సినిమా 2012. జూలై సినిమా 2012. అల్లు అర్జున్ వేనా ఇంకే హీరో అయినా తెలుసా? వెంకటేష్ ఎవరు? వెంకటేష్ గారి బర్త్డే ఎప్పుడు? అయిపోయింది డిసెంబర్ 13. పుష్ప 2 ఎప్పుడు వచ్చింది? 2024. డేట్? డిసెంబర్ 5. డిసెంబర్ 5. అది అయిపోయిందా సినిమా? రష్మిక మందన బర్త్డే ఎప్పుడు? ఏప్రిల్ 5th. టైం ఉంది.
టైం ఉందా? విజయ్ దేవరకొండ బర్త్డే ఎప్పుడు? మేలో 9 టైం ఉంది. కీర్తి సురేష్ బర్త్డే ఎప్పుడు? అక్టోబర్ 17. 17. ధనుష్ బర్త్డే ఎప్పుడు? జూలై అయిపోయింది 28. రైలు సినిమా. ఏ సినిమా? రైల్. ఆహా. చెన్నై. నాని బర్త్డే ఎప్పుడు? జెంటిల్మన్ నాని ఫిబ్రవరి 24. ఫిబ్రవరి 24. జెంటిల్మన్ అంటే నానిది. జెంటిల్మన్ అంటే నానియా? 2016. మజ్ను. కృష్ణగడి వీర ప్రేమ కథ ఎప్పుడు వచ్చింది? 2016. 2016లో వచ్చిందా? వచ్చేసింది. ఓకే. కృతి శెట్టి బర్త్డే ఎప్పుడు? సెప్టెంబర్. మొన్న అయిపోయింది. సరే ఎప్పుడు చెప్పు. 21. ఉప్పెన ఎప్పుడు వచ్చింది? 2021 జూన్ 22. ఓ. కళ్యాణ్ రామ్ గారి బర్త్డే ఎప్పుడు? జూలై. ఎంత మంచి వాడవరురా. కరెక్టే. ఆయన బర్త్డే ఎప్పుడు? జూలై 5. జూలై 5 అయిపోయింది. సంయుక్త మీనన్ బర్త్డే ఎప్పుడు? సెప్టెంబర్ 11 అయిపోయింది. సెప్టెంబర్ 11. అనుష్క శెట్టి బర్త్డే ఎప్పుడు? నవంబర్ 7 అంటే అయిపోయింది. నవంబర్ 7 కరెక్టా? రానా బర్త్డే ఎప్పుడు? డిసెంబర్ అయిపోయింది. మొన్న 14. సినిమాలో అంటే వేరే. బాహుబలి చూసావా? టీవీలో చూసా. రాజమౌళి గారి బర్త్డే ఎప్పుడు? తెలీదా? హీరోలు మాత్రమే. ఓన్లీ హీరోలు. కమల్ హాసన్ గారి బర్త్డే ఎప్పుడు? నవంబర్ అయిపోయింది. మొన్న 7. నవంబర్ ఎప్పుడు? 7 అయిపోయింది. నవంబర్ కరెక్టా? రజనీకాంత్ గారి బర్త్డే అయిపోయింది. డిసెంబర్ 12. డిసెంబర్ 12 కరెక్టా? చిరంజీవి ఆగస్ట్ 22 అయిపోయింది. ఆగస్ట్ 22. కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్. సర్దార్ గబ్బర్ సింగ్ బర్త్డే ఇప్పుడు. పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2 అయిపోయింది. కాజల్ పవన్ కళ్యాణ్. కాజల్ బర్త్డే ఇప్పుడు? జూన్ 19. జూన్ 19. అమ్మో, సినిమా చూస్తే సర్దార్ గబ్బర్ సింగ్ నేను ఎప్పుడో చూసాను. సమంత తెలుసా? ఎట్టో వెళ్ళిపోయింది మనసు. అప్పుడు ఎప్పుడుదో కదా సినిమా చూసావా నువ్వు? టీవీలో చూసావా? సమంత బర్త్డే ఇప్పుడు? ఏప్రిల్ 28. ఇంకా టైం ఉంది. ఏప్రిల్ 28, 28 కరెక్టేనా? నాగార్జున గారి బర్త్డే ఎప్పుడు? అయిపోయింది. ఆగస్ట్ 29 అయిపోయింది. ఆగస్ట్ 29 కరెక్టా? కాదు, పొద్దు నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తాను? ఏం చేయను. ట్యూషన్కి వెళ్ళిపోతాను సాయంత్రం. అడిగిన గ్యాప్లో ఏం చేయి? ట్యూషన్కి సాయంత్రం వెళ్ళిపోతాను. ట్యూషన్కి సాయంత్రం వెళ్తావు. మరి పొద్దున్న నుంచి? పొద్దున్న వెళ్ళిపోతా 10:30కి. పొద్దున ట్యూషన్కి వెళ్తాడా? స్కూల్కి వెళ్ళడా? కాలేజ్. ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాడా? ఏప్రిల్లో ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయరా? ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉన్నాయా? అవుతాయి అప్పటికి. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయరా నువ్వు? ఏప్రిల్లో. ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్. ఓ, ఇప్పుడు ఫస్ట్ ఇయర్. ఏప్రిల్ సెకండ్ ఇయర్ అప్పటికి అయిపోతాయా పూర్తిగా? నేను ఇక వేరే ఫోన్ కొంటా. ఆ ఫోన్ కోసం చదువుతున్నావు ఇప్పుడు? లావా దాంట్లో చూసి చదువుకోవాలి. ఫోన్లో చూసి చదువుకుంటావా నువ్వు? ఏప్రిల్ ఇంకా టైం ఉంది. మార్నింగ్ ఏం తింటావు? నేను దోశలు తింటాను. రోజు దోశలేనా? లేదుగా. ఆఫ్టర్నూన్ అన్నం తింటా. బిర్యానీ తింటా. బిర్యానీ. నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ప్రాన్సా? బిర్యానీ. అమ్మో, ఎవరు చేస్తే ఎక్కువ ఇష్టం? బాను. ఆయన ఎవరు? ఓకే. మార్నింగ్ లేవగానే ఏం చేస్తావు? టీవీ పెట్టుకుంటా 7 o'clock. 6కి 7కి వస్తా. 6కి 7కి లేస్తావు. లేవగానే టీవీ పెట్టుకుంటావా? అంతేనా? గేమ్స్ ఆడతావా నువ్వు? జెమినీ మ్యూజిక్. ఓకే. పాటలు వింటావా? పాట పాడొచ్చు కదా నాకు. వద్దులే. ఏమొద్దు. చూసొచ్చు. ఏమొద్దు ఇంకొద్దు. 31లో ఇక కాదు. క్రిష్ పెళ్ళి ఎప్పుడు నీది? 2031 జూన్ 26. 2031 అంటే ఇంకా చాలా టైం ఉంది. సరే, కానీ జూన్ 26 ఎందుకు? అప్పుడు నాకు చదువు అయిపోతుంది. ఆహా. ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావు? నేను ఒక్కనే. నువ్వు ఒక్కడే పెళ్లి చేసుకుంటావా? 31లోనే. అవునా? ఎవరు ఎక్కువ ఇష్టం నీకు? లేదు, ఇంకా నేను ఒక్కనే. నువ్వు ఒక్కడేనా? నీకెవరు ఎక్కువ ఇష్టం? తాతయ్య, మమ్మీయా? బాను ఫాదర్ అంతే. బాను ఎవరు? ఓహో, ఇలా నాన్న వేరే. ఆహా. మీ తాతయ్య ఏం చేస్తారు నీకు? రోజు పొద్దున్న చెప్పి కొడతారా? ఏం కొట్టే పని లేదు. పొద్దున్నే 7కి లేసి స్నానానికి వెళ్ళిపోమంటారా? టీవీ పెట్టుకొని స్నానానికి వెళ్తావా? పాటలు వింటావా? అంతేనా? నీకు జుట్టు ఎందుకు లేదు? పెంచుకోలేదు నువ్వు? పోయిందా? తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతిలో ఇచ్చేసావా? తిరుపతి వెళ్ళినప్పుడు ఇస్తా. టైం ఉంది. ఓహో. స్వామికి భద్రాచలం వేరే. పెద్ద తిరుపతి ఇక్కడ టైం ఉంది. సరే, భద్రాచలం వెళ్ళి జుట్టు ఇచ్చేసి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ తిరుపతి వెళ్ళి జుట్టు ఇవ్వాలని. ఈ చెవి ఎప్పుడు కుట్టించుకున్నాను? ఎప్పుడో 5 months అయిపోయింది. డేట్ చెప్పాలి. జూలైలో కుట్టించుకున్నా. జూలై డేట్ 22nd. ఎక్కడ? సిద్ధాంతం నడిపుడి. అమ్మో. సుబ్రహ్మణ్య
ఆహా. ఆయనే కుట్టించారు. ఆయన దగ్గరికి ఎవరు తీసుకెళ్లారు నేను? మీరు తీసుకుని వెళ్ళారు. మీరంటే ఎవరు? తాతయ్య తీసుకుని వెళ్ళారు. తాతయ్య పేరు? రాఘవరాజు చిలువూరి. పూర్తి పేరు? వెంకట సత్యనారాయణ రాజు. అమ్మో నవ్వుతున్నావు క్రిష్. ఇప్పుడు ఇంటర్వ్యూలో కూర్చుంటే ఏమి ఇప్పిస్తా అన్నారు మీ మదర్? ఫోన్ ఏప్రిల్లో లావా. ఏప్రిల్లో లావా. సరే నీకు ఫోన్ ఎందుకు? దాంట్లో చూసి చదవాలి. అయిపోతుంది కానీ చదివి ఇప్పుడు. ఏప్రిల్లో ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్. ఏప్రిల్లో జాయిన్ అవుతారు సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ చదువుకుంటావు. ఆ నెక్స్ట్ ఇయర్ ఇంటర్ అయిపోద్ది. తర్వాత ఏం చదువుతావు? మామూలు డిగ్రీ. డిగ్రీ చదువుతావా? బీటెక్ ఇంకా 28లోనో వెళ్ళొచ్చు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ 31లో కాలేజ్ అవుతుంది. 31లో పెళ్లి చేసుకుంటావు.